హాయ్ అండి. హలో అందరికీ. ఇది వచ్చేసి పన్నగంటి ఆకండి. ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా కళ్ళజోళ్ళు పెట్టుకుంటున్నారు కదా సైట్ వచ్చి. అలాంటి వాళ్ళకి ఈ ఈ కర్రీ పప్పులో వేసి కానీ ఫ్రై కింద చేసి కానీ రోజు ముందు ముద్దలో వండి పెడితే పిల్లలకి ఆ సమస్యలన్నీ తొలగిపోతాయి. చాలా బాగా పనిచేస్తుందండి కంటికి ఇది. దీన్ని రెమ్మలతో కాకుండా ఇలా ఒక్కొక్క ఆకు తుంచుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. మరి దీన్ని ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామా. దీన్ని పప్పులో వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెప్పలు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం పసుపు వేసుకుని దోరగా వేయించుకోవాలి. దీన్ని ఐరన్ కడాయిలో వేసుకుని వేపుకుంటే చక్కగా వేగుతుందండి. ఇప్పుడు మనం శుభ్రం చేసి ఉంచుకున్న పొన్నగంట ఆకు కూడా వేసుకుని దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం టైం పడుతుంది. మూత పెట్టుకుని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక స్పూను రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని మళ్ళీ ఒకసారి ఉప్పు అంతా ఆకుకూరకి పట్టించి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు వేయించి ఉంచుకున్న పల్లీల పొడి వేసుకుని మొత్తం అంతా మంచిగా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా ఈజీగా ఈ ఆకు దొరికితే పిల్లలకి రోజు వండి పెట్టండి. కంటి సమస్యలన్నీ తొలగిపోతాయి. చాలా రుచిగా కూడా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.